నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం. వరదయపాలెం మండల మీట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. గోవర్ధనపురం ఇంద్రానగర్లో సిసి రోడ్లకు భూమి పూజ. సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. మంగళవారం వరదయపాలెం ఎంపీడీఓ కార్యాలయం మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం చేయాలని, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను అధికారులు సభలో చదివి వినిపించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, సభ్యులు తమ గ్రామాల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వరదయపాలెం మండలం గోవర్ధనపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పండుగ 2.0 ద్వారా సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదయం భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరానగర్ కు ఎమ్మెల్యే చేరుకుని జెడ్పీ హై స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉంటేనే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సెక్రటరీలు కానీ కూర్చోవడానికి వీలుంటుంది. స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, నీళ్లు కానీ తీసుకుంటాం జరిగింది. ఇప్పుడు కూడా పంచాయత్ భవనాలు లేని చోట భవన నిర్మాణం తీసుకొచ్చాం. సరిదప్పుల 6-7 భవనాలు ఈ మండలానికి మంజూరైంది. నియోజకవర్గం సంబంధించి 20 భవనాలు మంజూరు చేయింది. అలాగే ప్రాథమిక హెల్త్ సెంటర్లకు కూడా మన ఏరికి సంబంధించి 20 మంజూరైంది. 36 లక్షల రూపాయలు ప్రాథమిక సెంటర్లు, 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనాలు. గతంలో